అలాగే జాగారం అంటే చాలామంది ఏం చేస్తారు అని అంటే ఇప్పుడున్న జనరేషన్కి అది ఎలా అయిపోయింది, ఏదో నైట్ అవుట్ లాగాను సంథింగ్ అలా అయిపోతుంది కదా, అది సినిమాలో పోయి చూస్తూ ఖచ్చితంగా ఉంటారు. రీల్స్ అవి స్క్రోల్ చేస్తే అలా అలా ఉంటుంది. కాదు. ఒక జపం, ఒక మంత్రాన్ని పట్టుకుని సాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. ఎంటర్టైన్మెంట్ కాదు ఆధ్యాత్మిక చింతన అంటే, ఎంటర్టైన్మెంట్ కాదు అది. అందుకని ఏంటంటే ఏదైనా ఒక మంత్రం, ఓం నమ శివాయ శివాయ నమః అనే మంత్రాన్ని, మీకు నచ్చిన మంత్రాన్ని, మీకు ఏమైనా గురువులు ఉంటే ఆ గురువులు ఇచ్చిన మంత్రాన్ని మనం చేసుకోవచ్చు. వీలుంది, అవకాశం ఉంది, ఒక 10 మంది ఒక చోట కలిసి రుద్ర హోమం చేస్తే మంచిది. అందరూ అభిషేకాలు చేస్తూ ఉంటారు, వాటి వల్ల పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు. లీటర్ల పాలు, నిజంగా నాస్తికులు చెప్పింది కరెక్ట్ అవుతుంది, లీటర్ల పాలు వృధా అవుతాయి తప్ప అంత పెద్ద ప్రయోజనాన్ని ఇవ్వదు. మీకు హోమం చేసుకునే అవకాశం లేదు, లీటర్ల పాలు పారబోయటం ఇష్టమూ లేదు. కొంచెం నీళ్లు పెట్టుకుని మంత్రం, అంటే అక్కడ రుద్రానికి ఉన్నటువంటి శక్తి, రుద్రమంత్రాలు, నమక చమక పారాయణం, ఏకాదశం మనకు అంటే ఒకసారి చేస్తే చేయగలిగితే ఒకసారి చేయండి, లేకపోతే 11 సార్లు చేస్తారు. దాన్ని రిపీట్గా నమ్మకాన్ని చమకాన్ని రిపీట్గా చేస్తూ ఉంటారు. ఆయన జలప్రియుడు. చెరుకు రసం, ద్రాక్ష రసం, బత్తాయిల రసం, దానిమ్మల రసం పోయమని నేను అడగల. అంటే చాలామంది బత్తాయి రసంతో అభిషేకం చేస్తే ఈ ఫలితాలు, ఇవి ఎక్కడ కూడా శాస్త్రంలో ప్రమాణాలు కాదు. మనకి వేదం ప్రమాణం హిందూ ధర్మానికి, అందులో రాసిలేదు. ఆవు పాలుతో గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, అంతే. అవి పారబోసి వృధా చేయొద్దు. ఎందుకంటే నేను కొంతమందిని చూసా, దిమ్మరించేస్తుంటారు. మహాశివరాత్రి రోజు లీటర్ల దిమ్మరించేస్తారు. అక్కడ భక్తి కనపడదు, ఆడంబరం కనిపిస్తూ ఉంటుంది. దానివల్లే చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అదే ఈ నమక చమక మంత్రాలతో రుద్రహోమం చేస్తే ఏమవుతుందంటే ప్రకృతి అంతా ప్యూరిఫై అవుతుంది. రావి సమిదలు, పుల్లలు, మేడి, మారేడు, ఇలా కొన్ని దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి సమిదల్ని ఆవు నేతితో హవిసిస్తే, ఇప్పుడంతా పొల్యూషన్ ఎక్కువ ఉంది, వర్షాలు సరిగ్గా పడట్లే. రామరాజ్యం కావాలి అనుకున్న వాళ్ళు, అంటే రామరాజ్యం అంటే ఏంటి విన్నారు ఎప్పుడన్నా? రాముల వారు త్రేతాయుగంలో రామరాజ్యం అంటే నెలకి 3 వర్షాలు పడాలి, ప్రతి నెలలోనూ 3 వర్షాలు పడాలి. అప్పుడు వాటర్ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి ఇంకా ఎండాకాలం రాలేదు, హైదరాబాద్లో వాటర్ వచ్చేస్తుంది. అది ఎండాకాలం అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రకృతిని పాడు చేసేసాం. లీటర్ల అభిషేకం చేసేస్తే వర్షాలు కురుస్తున్నాయా? కురవు. కానీ యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి. నేను 2 చూశాను. తుఫాన్ వచ్చిన దాన్ని ఆపాను యజ్ఞంతో. యజ్ఞం చేసి వర్షాన్ని కురిపించాను. అరుణాచలంలో హోమం చేశాను. అనావృష్టి, అతివృష్టి. అతివృష్టి అంటే తుఫాన్, మోంతా తుఫాన్ ఆపాం యజ్ఞం చేసి. అనావృష్టి అంటే యజ్ఞం చేస్తే వర్షం పడుతుందా అని ఒక టెస్ట్ ట్రయల్, ల్యాబ్ టెస్ట్ లాగా అరుణాచలంలో హోమం చేశాను. మధ్యాహ్నం హోమం చేశాను, ఉదయం హోమం చేశాను, సాయంత్రానికి వర్షం పడుతుంది. అలాగే రుద్ర హోమం చెయ్యండి మహాశివరాత్రి రోజు సామూహికంగా. 100% హేతువాదులు చెప్పినా, నాస్తికులు చెప్పినా వాటిని దిమ్మరించేసి డ్రైనేజీల్లో పొర్లించకండి. రుద్రహోమం చేయండి. శివాలయాల్లో హోమాలు, యజ్ఞాలు జరగాలి. అభిషేకాలు అధికంగా చేయడం వల్ల మనకు ఒక రకమైనటువంటి తృప్తి వస్తుందేమో కానీ ప్రకృతికి ఎలాంటి ఉపయోగం కాదు. మీకు ఇంక వేరే దారి లేదు. నీళ్లతో, జలంతో అభిషేకం చేస్తూ నమ్మకం చమకం భక్తితో చేయండి. నమ్మకం చమకాన్ని మనకు అంటే అభిషేకం చేయడానికి శివలింగము లేదు, మనం దేవాలయం ఇంట్లో ఉన్నాం. నమ్మకం చమకం రుద్రం వినండి. వీలైతే అందరూ కలవండి ఫస్ట్. అంటే హిందూ సాంప్రదాయంలో ప్రతిదీ కూడా సామూహిక ఆచరణ, ఐకమత్యం, అందరం కలవాలి. క్రైస్తవుల్లో ఐకమత్యం ఉంటుంది, ప్రతి ఆదివారం కలుస్తారు ఖచ్చితంగా. ముస్లిం సోదరుల్లో ఐకమత్యం ఉంటుంది, వాళ్ళు ఫ్రైడే కలుస్తారు. హిందువులు కలవరు. పండగలు వచ్చినప్పుడు ఈ కోళ్ల పందాల్లోనూ కలుస్తారు. ఇవి మనకు ఉన్న ఫెస్టివల్స్ అన్నీ కూడా ప్రకృతిని బాగు చేస్తాయి. మనకు ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకృతిని బాగు చేస్తాయి. అంటే భారతదేశం సస్యశ్యామలంగా ఉంది. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, లేకపోతే బౌద్ధులు కానీ, ఎన్ని రకాలు ఉన్నా వీళ్ళందరూ 4 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే కేవలం దీన్ని నిలబెడుతున్నది ఎవరు నమ్మినా నమ్మకమైనా, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా హిందూ ధర్మం మాత్రమే. ఇక్కడ చేస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలే భారతదేశాన్ని, యావత్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా
భారతదేశం మిగతా దేశాలకి ఆదర్శం అవుతుంది, కాపాడుతుంది. ఆ శక్తి అంతా హిందూ ధర్మం ఆచరణలమే. అందుకని మనం అందరూ సామూహికంగా ఏకం అవ్వాలి. రుద్ర హోమం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఒక్క సంవత్సరం చేసి చూడండి. 2026 మాఘమాసంలో వచ్చేటువంటి 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి. నేను చెప్పినట్టు చేసి చూడండి. ఎక్కడెక్కడైతే జరుగుతాయో ఆ ప్రాంతాల అభివృద్ధి 100% చెందుతాయి. ఎందుకంటే చాలా సమయం ఉంటుంది మనకి. నైట్ 12 దాటేంత వరకు కూడా, లింగోద్భవం అయ్యేంత వరకు కూడా రుద్రం చేయాలంటే 4-5 గంటలు చేయాలంటే అంత ఈజీ కాదు. 4-5 బ్రహ్మలు వచ్చి కంఠశ్వాసతో స్వాహాకారాలు చెబుతూ హవిస్సు ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. కనీసం ఒక హోమగుండం దగ్గర 3-4 పంతులు ఉండాలి, బోళ్ళంత హవిస్సు ఉండాలి, బోళ్ళంత ఆవునై ఉండాలి. అంటే ఇక్కడ లీటర్లు పారబోయటం కన్నా 100% పారబోయటం కన్నా దాన్ని ఆవునెయ్యిగా మార్చి, పరమాన్నంగా మార్చి, ఔషధయుక్తమైనటువంటి తిప్పతీగ, అశ్వగంధ, శతావరి, పాత బెల్లం ఇలాంటివన్నీ కలిపి హవిస్సు ఇవ్వండి. మీరు ఎక్కడెక్కడైతే హోమం చేశారో ఆ చుట్టుపక్కల, నేను మొన్న మోంతా తుఫాన్కి హోమం చేశాను తూర్పుగోదావరి జిల్లాలో. మేము చేసిన హోమం సంవత్సరం పాటు తూర్పుగోదావరి చుట్టూ రక్షణగా ఉంటుంది. అలా మీరు ఎక్కడైతే రుద్రం చేస్తారో ఆ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల రేడియేషన్ సంవత్సరం పాటు అద్భుతంగా ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం అయినా ఈ 2026 మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని అభిషేకాలతో కాకుండా హవిస్సుతో, ఆవునేతితో, హవిస్సుతో మీరు చేయగలిగితే మీరు బాగుంటారు, చూసిన వాళ్ళు బాగుంటారు, చేసిన వాళ్ళు బాగుంటారు, విన్నవాళ్ళు బాగుంటారు, అందరం బాగుంటారు.